ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నూతన ఉదయాన మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఏదైనా కలవరంతో ఈ ఉదయాన నిద్ర లేచారా? లేవగానే ఏదైనా గుండె బరువు బాధ మీలో ఉందా? ఎంతమాత్రం భయపడకండి, ఎందుకంటే మనం నమ్మిన ప్రభు కృప కలిగిన వాడు. ఆయన కృప ఈ లోకమంతా మనల్ని విడిచిపెట్టినట్లుగా కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో, భయములో విడిచిపెట్టదు. మీరు కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, ఒకవేళ మంచంపై ఉన్నప్పుడు కూడా మీకు తోడుగా ఉండే గొప్ప దేవుడైన ఆయన కృప అంత గొప్పది. కాబట్టి ఏ పరిస్థితిని గురించి భయపడకండి, ఏమవుతుందో ఏంటో అని కంగారు పడకండి. మీ చింత యావత్తు ప్రభు పైన వేయండి, ఆయనే చూసుకుంటారు. అదేవిధంగా ఏ సమస్యతో, ఏ బాధతో మీరున్నా తప్పకుండా మీ హృదయంలో ఉన్న ప్రతి వేదనను గురించి మా అందరితో పంచుకోండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పక అందరూ కూడా మీ కామెంట్స్ చదువుతున్నారు, అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రభు సందులో పోరాడండి. పరిస్థితులను చూడొద్దు, ప్రభువును మాత్రమే చూడండి. ఆయనపై ఆధారపడిన నీ జీవితంలో ఆయన అనేక అద్భుతములు చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనము. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలోనికి, మన కష్టంలోనికి, మన హృదయంలో ఉన్న భయములోనికి, మన బాధలోనికి, చింతలోనికి దేవుని ఇన్వాల్వ్ చేస్తామో, అంటే ఆ కష్టంలోనికి దేవుని ఆహ్వానిస్తామో, ఆ నష్టం గుండా వెళ్తున్నప్పుడు దేవుని ఆహ్వానిస్తామో, మన జీవితంలో అద్భుతకరమైన మార్పును చూస్తాం. ప్రతి విషయంలో కూడా ఇది ఇంపాసిబుల్ అని అనుకుంటాం. అయితే నీకు ఇంపాసిబుల్గా కనబడుతున్న దాన్ని, నీకు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే శక్తి ఆయనకుంది. నీవు నమ్మడానికి కూడా అసాధ్యమైన ఒక విషయాన్ని గురించి నువ్వు నమ్మలేకపోతూ ఉన్నప్పుడు కూడా ఆ కార్యంలోనికి దేవుని ఇన్వాల్వ్ చేసినప్పుడు, ఆయనపై ఆధారపడినప్పుడు నువ్వు నమ్మలేని దానిని కూడా అద్భుతకరంగా మార్చివేస్తాడాయన. ఎందుకంటే క్రీస్తుకు బయట ఉండి ఆయనతో చెప్పకుండా, ఆయనకు తెలియకుండా, మన కష్టంలోనికి ఆయనని ఇన్వాల్వ్ చేయకుండా ఆయనకు బయట ఉండి ఎన్నో ఆలోచిస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ అవి మన జీవితంలో పాసిబుల్ కావు. క్రీస్తుకు బయట ఉండి మనం ఏది కూడా సాధించలేం, కానీ క్రీస్తులో ఉండి మనం సమస్తాన్ని కూడా పొందుకోగలుగుతాం. ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన మన విచారణకు ఉత్తరమిస్తాడు, మన ప్రార్థనకు ఉత్తరమిస్తాడు. వెంటనే అద్భుతకరంగా మనకి ఏ భయములైతే ఉన్నాయో ప్రతి భయము నుండి విడిపించి గొప్ప ధైర్యముతో, గొప్ప కార్యములతో మనల్ని నింపుతాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా అనేక భయములతో ఉండి, ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉండి, హృదయములో వేదనతో ఉండి, ఎటు వెళ్ళలో తోచక దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గర మొరపెట్టాడు, దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడయ్యా, నేను ఇలా ఆశిస్తున్నాను, ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాను, ఈ పరిస్థితులన్నీ మార్చబడాలని కోరుకుంటున్నాను, ఇవి జరుగుతాయా, ఇది నాకు సాధ్యమేనా, నేను చేయగలుగుతానా లేదా, నా జీవితంలో ఈ కార్యములు పాసిబుల్ అవుతాయా లేదా అని దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు, ఆయన దగ్గర విచారణ చేస్తున్నాడు. ఆయన ఎదుగు వచ్చే వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేయని దేవుడు. దావీదు భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగానే వెంటనే ఉత్తరం ఇచ్చి, తన హృదయంలో ఏ కలవరమైతే ఉందో, ఏ భయములైతే ఉన్నాయో, తనను చుట్టుముట్టిన, తనను కృంగదీస్తూ ఉన్న, తన చుట్టూ ఉన్న ప్రతి భయము నుండి విడిపించాడు దేవుడు. దావీదు భయము కలిగినప్పుడు మనుషుల్ని వెతకలేదు, మనుషుల దగ్గరికి వెళ్ళలేదు కంఫర్ట్ పొందుకోవడానికి. ఎవరైనా నాకు ధైర్యం చెప్తారేమో అని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, గొప్పవారి దగ్గరికి వెళ్ళలేదు, లేక తనకి ఏదైనా సహాయం చేస్తారేమో అని సహాయం చేసే వారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ దేవుని సందులోకి వచ్చాడు, దేవునిని వెతుకుతున్నాడు. నిజంగా ఈ లోకంలో ఎవరిని వెతికినా వారు మనకు దొరకరేమో, కానీ దేవుని వెతికితే తప్పకుండా ఆయన మనకు దొరుకుతాడు. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారని.
ఆయనను వెతుకుతూ వెళితే ఆయన దొరుకుతాడు మనకు. ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా వారు సహాయం చేయడానికి ఆలోచిస్తారు, లేట్ అవుతుంది. కానీ దేవుని దగ్గరికి వెళితే ఆయన ఆలస్యం చేయడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు ఏ సమస్యతో ఆయన దగ్గరికి వెళ్తావో తప్పకుండా నీకు ఉత్తరం ఇచ్చి నీకు కలిగిన ప్రతి సమస్యలను విడిపించి వెంటనే నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళగానే, నీ ప్రార్థన ఆయన వినగానే నీ దగ్గరకు వచ్చి ఆయన మొట్టమొదటిగా చేసేది నీ హృదయంలో ఉన్న ప్రతి భయమును కూడా తీసివేస్తాడు. హిజ్కియాకు మరణ భయం పుట్టింది. మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు నేను మరణిస్తానేమో అని భయపడుతూ వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని సందు విచారణ చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు కన్నీటితో. కన్నీటి ప్రార్థన చూచిన దేవుడు వెంటనే కరిగిపోయాడు, వెంటనే ఉత్తరం ఇచ్చాడు. నేను నీ ప్రార్థన విన్నాను, నీకు ఆయుష్కాలను పెంచుతా, నేను బ్రతికిస్తాను, భయపడకు అని మొట్టమొదటిగా హిజ్కియా హృదయంలో ఉన్న ప్రతి భయమును తొలగించాడు దేవుడు తన మాట ద్వారా. తరువాత తన వ్యాధిని కూడా తీసివేశాడు. గిద్యోను కూడా భయపడుతూ ఉన్నాడు, నేను మరణిస్తానేమో అని. అప్పుడు దేవదూత చెప్తుంది, భయపడొద్దు, నీవెంత మాత్రము మరణించవు అని. ఈ ఉదయాన్నే దేవుని మాటలు వింటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈ ఉదయాన్న ఏ భయము నీ హృదయంలో నిండి ఉంది? ఏమవుతుందో ఏంటో అని దేనిని గురించి భయపడకండి, చింతపడకండి. ఎందుకంటే ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు, మీ ప్రతి భయము నుండి నేను విడిపిస్తానని. అంటే నీ భయమునకు కారణమైన ప్రతి సమస్య నుండి ఆయన తప్పిస్తాడు, ప్రతి వేదనకరమైన పరిస్థితి నుండి కూడా విడిపిస్తాడు. కాబట్టి ఎంత మాత్రం భయపడకుండా ఈ ఉదయాన్న మీరు దేనిని గురించి కలవరపడుతున్నా దేవుని సొంతం మోకరించండి. తండ్రి, ఈరోజు గొప్ప వాగ్దానం చేశారు, మీ భయములన్నిటి నుండి విడిపిస్తానని చెప్పారయ్యా. నేను నమ్ముతున్నాను తండ్రి, నా జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలని దేవుని సొంతంలో మోకరించి ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేద్దామా? నా జీవమా భయమేలని ఉన్నాడు యేసునాలు నీ విలువని. దిగులేల నా ప్రాణమా సంతసించుమా, దిగులేల నా ప్రాణమా సంతసించుమా. బలవంతుడు నా దేవుడు, నా జీవమా భయమేలని ఉన్నాడు యేసునాలు నీ విలువని. లోకమంతా నశించినా ఇలలోని మనుషులే గతించినా, ఈ లోకమంతా గతించినా ఇలలోని మనుషులే నశించినా, కొండలి కూలినా తుఫాను రేగినా, కొండలి కూలినా తుఫాను రేగినా విడనాడడు ఎడబాయడు. నా జీవమా భయమేలని ఉన్నాడు యేసునాలు నీ విలువని. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఈ ఉదయాన మిమ్మల్ని స్తుతించి గొప్ప భాగ్యమును మరి మాకు అనుగ్రహించారు తండ్రి. మమ్మల్ని సజీవులుగా ఉంచారు, మమ్మల్ని లేవనెత్తారు తండ్రి. నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నేను నీకు ఉత్తరం ఇచ్చాను, నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నేను విడిపించాను, తప్పించానని. తండ్రి, నీవు తప్పిస్తే దానిని మార్చగలిగిన వారు ఎవరున్నారయ్యా? మీరు కార్యం చేయగా త్రిప్పివేసి వారు ఎవరున్నారు తండ్రి? అయ్యా, మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయనా.
ఎంతమంది ఉదయాన్నే మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు, ఏ భయముతో నీ సన్నిధిలో మోకరించారో, ఏ కలవరంతో నీ సన్నిధిలో మోకరించారో, ఏ దుఃఖము ఏ వేదన ఉండి నీ సన్నిధిలో మోకరించారో ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు తండ్రి. వారి హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. మనిషి మాత్రమే మేము పై రూపాన్ని చూస్తాం, పై పరిస్థితులను చూస్తాం, వారి మాటలు వింటాం, కానీ నువ్వు హృదయాన్ని చూస్తావు తండ్రి, అంతరంగాన్ని చూస్తావు నాయన. ప్రతి అంతరంగంలో ఉన్న ప్రతి భయమును తీసివేసి గొప్ప జయముతో, గొప్ప ధైర్యముతో, గొప్ప విడుదలతో మీరు నింపుతున్నందుకు వందనాలు. నమ్మిన వారందరి జీవితాలే వాగ్దానం నెరవేర్చబడునుగా యేసు నామములో. వారి జీవితంలో ఉన్న సమస్య ఎంత భయంకరమైనదైనా, అందరినీ భయపెట్టదైనా నీకు అసాధ్యమైంది లేదయ్యా. ప్రతి భయము నుండి విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామములో ప్రతి భయము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. యేసునామములో ప్రతి అధైర్యము వారి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. యేసునామములో ప్రతి చింత వారి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. యేసునామములో ప్రతి కలవరము, ప్రతి గుండె బరువు, గుండె బాధ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. ప్రతి కుటుంబాన్ని మీరు ధైర్యపరుస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి జీవితాన్ని ధైర్యముతో నింపుతున్నందుకు వందనాలయ్యా. ఆత్మీయంగా భయపడుతున్నారేమో ధైర్యపరచండి, మానసికంగా భయపడుతున్నారేమో ధైర్యపరచండి, వ్యాధి విషయంలో భయపడుతున్నారేమో ధైర్యపరచండి, అప్పుల గురించి భయపడుతూ ఉన్నారేమో గొప్ప ధైర్యముతో నింపండి, అద్భుతకరమైన విడుదల దయచేయండి. ఉద్యోగ విషయాల్లో భయపడుతున్నారేమో అద్భుత కార్యం చేయండి నాయన. ఉద్యోగాలు లేక ఇక నాకు ఉద్యోగం రాదేమో అని భయపడుతున్నారేమో అద్భుతం చేయండి. ఎగ్జామ్ రాసిన రిజల్ట్స్ ఎలా వస్తాయో, నేను పాస్ అవుతానో లేదో అని భయపడుతున్నారేమో ప్రతి జీవితంలో అద్భుతం చేసి చక్కటి రిజల్ట్స్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు భయపడుతూ ఉన్నారేమో నీ శక్తిని, నీ ధైర్యాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని దయచేసి జ్ఞాపక శక్తితో నింపి నడిపించండి. ఇక నాకు గర్భఫలం రాదేమో అని ఎంతమంది బిడ్డలు భయపడుతూ ఉన్నారో తండ్రి, అద్భుతమైన విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి గర్భమును ముట్టండి నేను, ప్రతి గర్భంలోని ఆటంకము తొలగించి ఆశ్చర్యకరముగా మీరు బిడ్డల్ని ఇస్తున్నందుకు వందనాలు. ఇక నాకు వివాహం జరగదని నిరుత్సాహంతో ఎంతమంది ఉన్నారో, భయపడుతూ ఎంతమంది ఉన్నారో, వేదనలు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నాయన. అద్భుతకరంగా వారే ఆశ్చర్యపోయేటువంటి వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారి మధ్యలో ఆగిపోయి కలవరంతో ఉన్నారయ్యా. పరిశుద్ధాత్మ దేవా అద్భుతం చేయండి నేను, మరలా గృహాలు ప్రారంభించండి, కంప్లీట్ చేయండి తండ్రి. ల్యాండ్ అమ్ముడవ్వాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. ఈ నెలలోనే ఒక అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. వ్యాపారంలో ఏ కలవరం లేకుండా అద్భుతకరంగా నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ సఫలపరచండి, వ్యాపారాలను సఫలపరచండి, చేతి పనులను దీవించండి, పాడి పంటలను దీవించండి, వ్యవసాయాన్ని దీవించండి. వాతావరణ పరిస్థితిని బట్టి వ్యవసాయంలో నష్టం కలగకుండా నీ కంచె వేయండి తండ్రి. గర్భంతోనే బిడ్డను ప్రత్యేక నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని కూడా నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరిచి, వారు దేనిని గురించి అయితే ఆలోచిస్తున్నారు ప్రతి ఆలోచన మీరు స్థిరపరిచి, వారు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించి ఈరోజు గొప్ప విజయముతో నడిపిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ ఉదయాన్నే ఏ కలవరం మీకుంది, ఏ భయం మీకుంది, ఏదున్నా భయపడకండి. దేవుడు మీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వసించండి, ప్రార్థించండి, విజయాన్ని పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని హృదయపూర్వకంగా చెప్పండి, కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి, మీకు అనుకూలమైతే అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడయండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.